ఆనాడు చదువు లేదు, ఆనాడు వైద్యం లేదు కనుక ఆనాడు వారిని ప్రేమించమని మాట. కనుక ఆయన జీవితం ఏంటంటే ఆయన బ్రతికినంత వరకు ఆయన जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय ఎవరు వెళ్ళవద్దు మన కొరకు లేదు, మమ్మల్ని పట్టించుకోలే. 2015లో మేమే కొంత ఫండ్ వేసుకొని లీవ్ పీరియడ్ ఫంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రారంభించాం. నా హృదయంలో తట్టిన తలంపు ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ అంటే ఇప్పుడు క్లయింట్ సోదరులకు మేము నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని కూర్చొని మాట్లాడాలంటే మరి వేరే వేరే వాళ్ళంటే ఫోన్ చేసుకుంటారు, ఎక్కువ కలిసి మాట్లాడతారు. మాకే సౌకర్యం లేదు కనుక ఎటు పోలేము కనుక అప్పుడు మేము అడిగాము, చేస్తాం అన్నట్టు అన్నారు కానీ చేయలేకపోయినారు. అదేవిధంగా ఒక స్టాచ్యూ అడిగాం, లూయి గారి స్టాచ్యూ గురించి అడిగినప్పుడు అప్పుడు చేస్తామన్నారు. ఈ విధంగా చూసినట్లయితే అనేక సమస్యలు ఉన్నాయి. మరి చాలా మందికి గృహాలు లేక, మరి చాలా మందికి చదువులో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రకంగా చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే. వాటిని కొన్నింటి మాత్రమే వినతి పత్రంగా అందించడం జరిగింది. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కలెక్టర్ గారికై మేము మీకు ఒక పిల్లలుగా, మీ ఇంటి పిల్లలుగా మీరు మమ్మల్ని భావించుకొని మాకు మీ యొక్క సహాయము, మీ యొక్క దయతో మీరు చేయవలసిందిగా దయతో మిమ్మల్ని మేము వేడుకుంటూ. మీరు కూడా ఐడెంటిఫై చేసి ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనము పైనుంచి కింది వరకు ఊరికే చదివేస్తాం, అందులో ఏంటి సందేశం ఉన్నది అన్నది కొన్నిసార్లు మిస్ అవుతాం. నాకు తోచింది మీకు తోచకపోవచ్చు, మీకు తోచింది నాకు కూడా తోచకపోవచ్చు. సో ఇందులో ఏముందంటే పిల్లల్ని ప్రమాదకరమైన ఆటలకు కానీ మన రోజువారీ జీవితంలో చేసే ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంచాలి. అది మొదటి. ఎందుకంటే ఆయన రొటీన్గా తన పని తండ్రి బ్రెయిలీ గారి తండ్రి ఏదైతే ఉన్నదో తన పని తాను చేసుకుంటాడు. పాపం రోజు లేస్తే ఆ పని చేయాలి కాబట్టి ఆ పని చేస్తున్నాడు. కానీ పిల్లవాడు దాన్ని గమనిస్తున్నాడు, మళ్ళీ అది రేపు చేస్తాడు, నా సహాయం లేకుండా అని అనుకోలేదు. మనం కూడా చాలాసార్లు అనుకోము. సో మనం చేసే ప్రవర్తనని, మనం చేసే పనులని పిల్లవాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రమాదకరమైన పనులు మనం చేసేటప్పుడు వాళ్ళ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి నేర్చుకోవాలి. రెండవది, ఆయన 3వ ఏట ఎప్పుడైతే ఒక కన్నుకి గాయమై కోల్పోవడం జరుగుతుందో అది మనం పిల్లల పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు. ఆ రోజు సరే వాళ్ళకి చాలా 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏంటో మనకు తెలీదు. కానీ అప్పుడు కూడా అసలు అతన్ని ఆ ఉన్న సదుపాయాలకి కూడా అతన్ని తీసుకెళ్లారో లేదో కూడా తెలియదు. మనము చిన్న గాయమే కదా అనుకోవడానికి కూడా అవకాశం ఈ రోజు కూడా ఉంది. ఎందుకంటే దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, అది పెద్దగా అయిపోతుంది. అదే చూపించుకుని ఉంటుంటే ఒక కన్ను మాత్రమే ఇబ్బంది అయ్యేది కావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ అనేది 2వ కన్నుకి సోకకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. సో అది రెండవది నేర్చుకోవాలి. మూడవది, ఆయన పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అనేది అతనికి ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇప్పుడు ఆ సైనికాధికారి ఎవరైతే మ్యాప్ ఇచ్చారో ఆ మ్యాప్ని మామూలుగా అయితే పిల్లలు ఏం చేస్తారు, అది ఇయ్యగానే తీసుకుని ఏ ఆటక మీదనే ఎక్కేస్తారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, పక్కన వేస్తారు. కానీ ఆయన ఏం చేశాడు, దాన్ని రిసర్చ్ చేసి దీని ద్వారా నేను ఫ్యూచర్లో నా కన్నును పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. 7 ఏళ్ల బాలుడే, 3 ఏళ్ళప్పుడే పోయింది. కానీ 7 ఏళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఆ గాయం పెద్దదే, ఒక కన్ను అప్పటికే పోయి ఉంటుంది. సో ఫ్యూచర్లో నాకు అంధత్వం వస్తే మరి నేను ఈ ప్రపంచాన్ని, ఇప్పటి వరకు చూసిన ప్రపంచాన్ని, చదువుని ఏ రకంగా నేర్చుకోవాలి అని అతను ఎవరైతే 12 అక్షరాలతో ఇచ్చాడో మ్యాప్ని, దాన్ని ఇంకింత అకుంఠిత దీక్షతోటి దాన్ని 6 బిందువుల్లోకి కుదించి 6 అక్షరాలతోటే మరి మొత్తం 26 అక్షరాలు. మనకి ఏబిసిడి చదవాలంటే 26 అక్షరాలు, నంబర్లు చదవాలంటే 1 నుంచి 9. ఇవన్నింటినీ ఆయన పొందుపరిచి 6 చుక్కలలోనే చేయడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. మరి దానికి అతను ఆ చిన్న బాలుడు ఎంత దాని మీద శ్రద్ధ పెట్టి ఉంటాడో మనం ఆలోచించాలి.
సో ఇవాళ లూయిస్ బ్రెయిలీ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీ అందరితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెమొరాండం లో పొందుపరిచిన విషయాలు కూడా ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ఆ విషయాల్లోకి వెళ్తే మనము లూయిస్ బ్రెయిలీ గారి స్టాచ్యూ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. తప్పనిసరిగా ఒక పార్క్, ఎందుకంటే చాలా వరకు మన జగిత్యాల జిల్లాలో చాలా పార్క్స్ ఉన్నాయి. సో ఒక పార్క్ డెడికేటెడ్గా ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా కౌన్సిల్తో మాట్లాడి ఒక పార్క్లో తప్పనిసరిగా స్టాచ్యూ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళతో కన్సల్ట్ అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా అంశాలు కూడా, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రీసెంట్గా మీరు కూడా చూసుంటారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేము, కానీ ఒక స్కిల్ వాళ్ళ చేతిలో ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు రీసెంట్గా ఒక ప్రపోజల్ ఐ థింక్ ప్రెస్ అండ్ మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. రానున్న సమయంలో ప్రతి అర్స్ట్వల్ జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దానిలో కావాల్సిన స్కిల్ అమర్చే విధంగా, నేర్చుకునే విధంగా రాబోతుంది. సో డెఫినెట్గా దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ హియర్. సో తప్పనిసరిగా ఆ విధంగా, అదేవిధంగా సదరన్ క్యాంప్స్కి సంబంధించిన కూడా మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ లాస్ట్ మీటింగ్ అయిన తర్వాత అన్ని ఫెసిలిటేషన్తో సదరన్ క్యాంప్స్ అనేది మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో దాని మేరకు రానున్న సమయంలో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. సో చాలా ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ మేరకు ఎగ్జామ్స్ అన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా, ఎందుకంటే రిజర్వేషన్ ఏదైతే మీకు ఉందో తప్పనిసరిగా రిజర్వేషన్ క్రమంగా ఎవరైతే అర్హులు ఉంటారో తప్పనిసరిగా, ఎవరైతే మంచి ర్యాంక్ సాధిస్తారో మెరిట్లో తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నిరంతరంగా, అంటే మధ్యలో కొంతమంది డిస్కరేజ్ అయ్యారు, బట్ ఆ డిస్కరేజ్ అవ్వకుండా అదే స్ఫూర్తితో ఎవరైతే ప్రిపేర్ అవుతారో తప్పనిసరిగా వాళ్ళు మంచి మంచి జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిరంతరంగా మన ప్రయత్నం ఉండాలని నా సూచన. ఏసీ గారు చాలా లూయిస్ బ్రెయిలీ గారి లైఫ్ హిస్టరీ మనం చూసుకుంటే చాలా చక్కగా మనం నేర్చుకోవాల్సింది ఏమేమి ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను అనుకుంది దురదృష్టం వారు కళ్ళని కోల్పోవడం జరిగింది, కానీ అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వారు చూపు కోల్పోయారు కాబట్టి ఈరోజు బ్రెయిలీ అనేది మన అందరికీ అందుబాటులో వచ్చింది అనేది. అంటే ప్రతి ఒక్కళ్ళు మనిషి జీవితం అనేది దేవుడు నిర్ణయిస్తాడు, యూనో ప్రతి జీవితానికి ఒక లక్ష్యం అనేది అందుకోసమే ఈరోజు మనం లూయిస్ బ్రెయిలీ గారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ముందు ఉండే స్క్రిప్ట్ ఏదైతే విచ్ వాజ్ యూజ్డ్ బై సోల్జర్స్ అండ్ ఆల్, ఒక కోడ్ భాషని వాడేవాళ్ళు. సో దాన్ని సులభం చేసి ఈరోజు ఇంతమంది చదువుకొని ఇన్ని ఉద్యోగాలు సంపాదిస్తూ ఒక లైఫ్ అనేది వాళ్ళు ఇల్లిటరేట్స్గా ఉండిపోకూడదు ఈరోజు అని ఆ లాంగ్వేజ్ అనేది ఈ రోజు వరకు, అది కూడా అతి చిన్న వయసులో. సో వారు పాట వింటే మనకి అర్థమవుతుంది, మనకి కళ్ళు లేకపోయినా మన చెవులు మన చేతులే మనకి చూస్తాయి అనేది. సో అదే విషయంలో మన లూయిస్ బ్రెయిలీ గారి జీవితం కూడా నేర్పిస్తుంది. సో వాళ్ళు చిన్న వయసులోనే కళ్ళు పోయినా కూడా ఎక్కడ కూడా నిరాశ పడకుండా ముందుకు సాగడం జరిగింది. అతి చిన్న లైఫ్ స్పాన్ అనేది మనం చూసుకుంటే చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ వాళ్ళు జీవించిన రోజులు ఈ రోజు వరకు కూడా 215 సంవత్సరాల తర్వాత కూడా ఈ కాలంలో అయితే చచ్చిపోయిన ఒక సంవత్సరానికి అందరినీ మర్చిపోతాం. ఈరోజు 215 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఒక హ్యూమన్ బీయింగ్ సొసైటీకి అనేది, అది చాలా గొప్పది అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ లైఫ్ కూడా నిరాశ పడకూడదు, అందుకోసమే చెప్తాం చాలా మంది నిరాశ పడిపోతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లూయిస్ బ్రెయిలీ గారి లాగే ఆ భాషని నేర్చుకొని మన ఐఏఎస్ ఆఫీసర్, అంటే మనకి ఏం ఉద్యోగాలు వస్తాయనేది కాదు, ప్రాంజల్ పాటిల్ అని మనకి తెలుసు, ద ఫస్ట్ బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ వారు కావడం జరిగింది.
సో చాలా ప్రయత్నం చేశారు తను. అంటే ఈ కాలంలో అందరు సకలాంగులుగా ఉంటూ కూడా అమ్మా నాన్నకి భారము లేకపోతే సమాజానికి ఏం ఉపయోగం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటికి ఆదర్శంగా తను ఎక్కడ కూడా నిరాశ పడకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. పిహెచ్డి చేయడం, JNU అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ యూనివర్సిటీస్. అక్కడ PhD MPhil చేయడం అంటే మామూలు విషయం కాదు. అదే స్ఫూర్తితో మళ్ళీ సివిల్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. 2016లో తనకి ఐ థింక్ 744 ర్యాంక్ వచ్చింది. రైల్వే సర్వీసెస్ వస్తే తనకి ఆ జాబ్ ఇవ్వలేదు, ఎందుకంటే షీఈస్ నాట్ సూటబుల్, షీ కెనాట్ డూ దట్ జాబ్. ఆ పట్టుదలతో నేను IAS సాధించాలని మళ్ళీ ఒక 2017లో తను అటెంప్ట్ చేసి 124 ర్యాంక్ సాధించి IAS ఆఫీసర్ అవ్వడం జరిగింది కేరళ క్యాడర్లో. సో అలాంటి వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకం మనకి. అన్ని ఉండి కూడా మనం నిరాశపడే సమాజంలో లేని ఇది నాకు లేదు అని లోటు చూపించకుండా ముందుకు సాగి ఒక ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిల్చోవడమే మన లక్ష్యంగా ఉంటే తప్పనిసరిగా అచీవ్ చేసే అవకాశాలు ఉంటాయని మీ అందరికీ ప్రాంజల్ పాటిల్ గారు ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో నేను ఆ వీడియో కూడా నాకు ఈ రోజు వరకు కూడా గుర్తుంది. తను ఎప్పుడైతే సర్వీసెస్లో జాయిన్ అయ్యారో ఆ వీడియో చాలా వైరల్ అయింది మన యూట్యూబ్లో కానివ్వండి ఆ రోజు. సో ఈ రోజు ఫస్ట్ సబ్ కలెక్టర్ ఆఫ్ తిరువనంతపురం అనేది చాలా పెద్ద సో దానికి తను ఫస్ట్ సబ్ కలెక్టర్, బ్లైండ్ సబ్ కలెక్టర్గా IAS ఆఫీసర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా అంటే ఆ డిజబిలిటీని అడ్డం రాకుండా తను వర్క్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని మన స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనతో పాటు ఉండే వాళ్ళు కూడా అందరు మనకి ఎగ్జాంపుల్సే. సో ఎవరో అంటే నేను ఏమంటున్నానంటే ఎక్కడ కూడా మన ఏదైతే డిజబిలిటీని సాటుగా చూపించకుండా దాన్ని అది పక్కన పెట్టి మనం ముందుకు సాగాలి. సాధించాల్సింది చాలా ఉంటుంది, సాధించగలుగుతామని ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి అప్పుడు ఐ యూస్ టు గో టు అశోక్ నగర్, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. సో అక్కడ ఒక కపుల్ వచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. నాకు ఈ రోజు వరకు కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్లైండే, జాబ్ చేసేవాళ్ళు. కానీ ఎంత కరెక్ట్గా వాళ్ళు ఆ టైమింగ్, బస్ టైమింగ్ ప్రకారం వాళ్ళకి క్లాక్ క్లాక్ ఉంటుంది కదా, వాచ్. సో అది చూసుకునేవారు ఎంత చక్కగా అంటే ఈరోజు దట్ ఈస్ ద డిసిప్లిన్ ఐ యూస్ టు సీ. ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు వీళ్ళు అనేది నాకు ఐ స్టిల్ రిమెంబర్. వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బ్లైండే, కానీ ఆ టైం చూసుకొని కరెక్ట్ బస్ ఎక్కేవాళ్ళు, ఆ జాబ్కి వెళ్ళే వాళ్ళు, కరెక్ట్ వచ్చేవాళ్ళు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేవారు కాదు. అప్పుడు నాకు కూడా అనిపించేది అరే వాళ్ళకి ఇంత అంటే దేవుడు బ్లైండ్గా పుట్టించినా ఎంత డిసిప్లిన్గా ఉన్నారు. ఆ డిసిప్లిన్ అనేది మనలో 10% వచ్చిన సొసైటీ అంతా మారిపోతుంది అనేది నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేదాన్ని. అండ్ కరెక్ట్ టైమింగ్స్ గివింగ్స్ అనేది సో అది నాకు గుర్తొచ్చింది. అదేవిధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా యూటిలైజ్ చేసేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో కూడా మీకు స్క్రైబ్స్ అనేది ఉంటారు. నేను స్క్రైబ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఎలాంటి ఎగ్జామ్స్ కూడా రాసేటప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, దయచేసి అప్పుడు స్క్రైబ్ సెలెక్షన్ మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే స్క్రైబ్స్ ప్లే మేజర్ రోల్. మీ పర్ఫార్మెన్స్ అనేది మీ పైన ఎంత డిపెండ్ అవుతుందో స్క్రైబ్ పైన కూడా అంతే డిపెండెంట్ ఉంటుంది. ఏదైతే మీ నాలెడ్జ్ ఉందో అది రిప్రజెంట్ చేయాలి. బికాస్ దేర్ వాజ్ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఐ యూస్ టు సపోర్ట్ వన్ పర్సన్. హీ వాజ్ టోటలీ బ్లైండ్. వాళ్ళ ఫ్యామిలీలో అందరు కూడా బ్లైండే. కానీ ఆ అబ్బాయి యూస్ టు ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీసెస్. కానీ 3, 4, 5 అటెంప్ట్లో కూడా బికాస్ ఆఫ్ ద స్క్రైబ్ హీ లాస్ట్ ఇట్. సో నాలెడ్జ్ లేదని కాదు, బట్ దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ దట్ ఐ హ్యాడ్ మేడ్. సో తప్పనిసరిగా స్క్రైబ్స్ ఏవైతే సెలెక్ట్ చేస్తారో జాగ్రత్తగా వాటిని సెలెక్ట్ చేసుకుంటే తప్పనిసరిగా మీ నాలెడ్జ్ ప్రాపర్గా మీ ఆన్సర్ షీట్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయండి. అదేవిధంగా మీ అందరూ అవన్నీ కూడా ఫెసిలిటేట్ చేసే విధంగా లాస్ట్ మీటింగ్లోనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అసోసియేషన్ తరఫున ఇచ్చిన మెమరాండంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. తప్పనిసరిగా వాటిని అతి త్వరలో క్లియర్ చేసే విధంగా మనం ముందుకు సాగడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏవైతే ఫీజిబుల్ ఉన్నాయో తప్పనిసరిగా అవి చేస్తాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా
ఎలక్షన్ కమిషన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ ఇంక్లూసివ్ ఎలక్షన్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్లో భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈసీఐ కొన్ని ఆదేశాల మేరకు లాస్ట్ టైం మనకి బ్యాలెట్ పేపర్ కూడా బ్రెయిలీలో రావడం జరిగింది. అదేవిధంగా అది మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈవెన్ బ్యాలెట్ ఏదైతే వ్యూ ఉంటుంది బ్యాలెట్ యూనిట్, అక్కడ కూడా బ్రెయిలీలో మనకి నంబరింగ్ ఉంటుంది, సో దట్ యూ కెన్ సెలెక్ట్ ద రైట్ క్యాండిడేట్. సో ఇలాంటి ఫెసిలిటేషన్ ప్రతి దగ్గర కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు మాకు ఈ సహకారం అందించడం లేదు, లేకపోతే ఎక్కడ కూడా వాళ్ళు అంటే ఆ ఫెసిలిటేషన్ యూటిలైజ్ కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 డాట్స్ ఇక్కడ చాలా చక్కగా వాళ్ళ లైఫ్ దానిలో రాశారు. సో మనము ఇంకోటి నా పర్సనల్ ఇదేంటంటే మనం ఎప్పుడైతే ప్రశాంతత కోరుతామో, లేకపోతే సంథింగ్ దట్ ఈ వరల్డ్ నుంచి అసలు కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలంటే కళ్ళు మూసుకుంటాం. సో దాట్ ఈస్ ద ప్లస్ ఫర్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ మైనస్, ఇట్ ఈస్ ప్లస్. సో ఒక 2-3 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వస్తుంది. వి ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్ అక్రాస్ అస్ అండ్ వి సింప్లీ మనలో మనం నిమగ్నమై ఒక కామ్నెస్ వస్తుంది, ఒక ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. సో దాట్ ఈస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అనేది నా పర్సనల్ ఆలోచన. సో తప్పనిసరిగా ఎప్పుడు కూడా మన ఏవైతే డిజబిలిటీస్ ఉన్నాయి దాన్ని ఎబిలిటీస్గా మార్చుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తాం తప్పనిసరిగా దేవుడు సహకరిస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ సహకారం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది, ఒక చట్టమే మీకు తోడుగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా ముందుకి కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఫెసిలిటేషన్స్ ఏవైతే అడగడం జరిగిందో తప్పనిసరిగా వాటిపైన అతి త్వరలోనే DWO గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.